టీచర్లకి ఎలక్షన్ డ్యూటీ తీసేస్తాము అని చెప్పి నువ్వు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సమాంతరంగా రాష్ట్రంలో కూడా ఒక జీవో ఇచ్చడం జరిగింది. వాళ్ళకి విద్యా బోధన తప్ప వేరే రకమైన డ్యూటీలు వేయమని చెప్పి. ఇవాళ ఏమైంది, ఎలక్షన్ కమిషను టీచర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అంటే ఏంటి, టీచర్లందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, టీచర్లు నీకు ఓటేరు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలు చేయకూడదు. మీ అమ్మ చెల్లి ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి నీకు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ మీ చెల్లెలు షర్మిల కానీ నీ కన్న తల్లి విజయలక్ష్మి కానీ నీకు ఓటేస్తారా? వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకుని నీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీకు ఓటే ఎందుకు వేస్తారు? అటువంటి నీ కుటుంబ సభ్యులు నీకు ఓటేయలేని పరిస్థితిలో ఉంటే కక్షపూరితంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టిన ఉద్యోగ వర్గం నీకు ఎందుకు ఓటేస్తుంది? అది నీ సకల శాఖ మంత్రి చెప్పాడు, మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గెలవము అని. ఎస్, కరెక్టే. నువ్వు నిరుద్యోగులు మోసం చేసావు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఇప్పుడేదో నోటిఫికేషన్ అన్నావు. ఆ నోటిఫికేషన్ ఎంతవరకు సఫలం అవుతుందో ఎవరికి